హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హాజీపూర్ విలేజ్ షో. ఇవాళనైతే ఎడ్ల బండ పోటీలు అయితే పెట్టడం జరిగింది. గుడిపేట గ్రామంలో తిప్పని మహేష్ అనే వ్యక్తి అయితే ఈ ఎడ్ల బండ్ల పోటీలు అయితే పెట్టడం జరిగింది. ఆ ఎడ్ల బండ్ల పోటీలు ఏందో, అక్కడ ఏమేమి జరిగినాయో అవన్నీ మీకు వీడియో ద్వారా చూపిస్తా, చూడండి. ఇవాళనైతే చాలా విచిత్రమైన సంఘటనలు అయితే జరిగినాయి. ఈ ఎడ్లయితే రేసులో ముందుకెళ్లకుండా పక్కకి వెళ్ళిపోయినాయి, జనాల మీదకి వెళ్ళిపోయినాయి. ఈ ఎద్దులు అయితే ఆటో మీదకి వెళ్ళిపోయినాయి. త్రుటిలో తప్పింది ప్రమాదం. కొంచెం అయితే ఆటో గుర్తి ఆటో ఇటో అయిపోయేది. ఈ ఎద్దులు అయితే ఏకంగా స్కూటీ మీదకి వెళ్ళిపోయినాయి. కొంచెం త్రుటిలో తప్పింది స్కూటీకి ప్రమాదం. మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ అయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, వేరే వాళ్ళకైతే షేర్ చేయండి. కింద కామెంట్ కూడా పెట్టండి. ఈ బండి అయితే తిప్పని మహేష్ది. పాపం పోటీలు అయితే పెట్టింది కానీ ఆయన బండి పక్కకు తప్పుకున్నది, పక్కకు పోయింది. తర్వాత మళ్ళా దాన్ని తీసుకొచ్చి రేస్లో పెట్టింది కానీ అనుకున్న టైంకి అయితే చేరలేకపోయింది. కొంచెం అయితే స్కూటీకి గుద్దేది, త్రుటిలో తప్పిపోయింది ప్రమాదం. ఈ బండి అయితే వేంపల్లి సతీష్ హాజీపూర్ది, మంచి రైడర్. ఎక్కడికి పోయినా కానీ ప్రైజ్ అయితే కొట్టుకొని వస్తాడు. మరి ఇవాళ ఏం జరుగుతుందో చూడాలి. మరి ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లకు కొడుతుందో. మిగతా బండ్ల గురించి అయితే నాకు తెలియదు కానీ అన్ని బండ్లు అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసినాయి. బాగానే రేస్లో ఈ బండే కొంచెం అయితే ఆటో గుద్దుకునేది. చాలా బాగా కంట్రోల్ చేసిండు దాన్ని. ఈ ఆఖరికి తుప్పలకైనా కూడా పాపం దాన్ని పక్కకు తీసుకొని వెళ్ళిపోయిండు. ఆకాశం అయితే చాలా మబ్బు పట్టి ఉంది. ఈ వర్షం అయితే వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు. ఇదే ఆ ట్రాకు. పిల్లగాళ్ళు అయితే గెలిచిన బండ్లకు అయితే సంబరాలు అయితే వేసుకుంటారు. అంటే గెలిచిన బండ్లకు పసుపు చల్లి వాళ్ళు ఇట్లా ఎంజాయ్ చేస్తారు అన్నట్టు. వాళ్ళు ఊసుకుంటారు, ఎద్దులకు ఊస్తారు, సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇట్లా పసుపు అనే కాదు, కుంకుమ కూడా పూస్తారు. కుంకుమ పసుపు రెండు కలిపి పూస్తారు. ఇట్లా సెలబ్రేషన్ చేసుకుంటారు వాళ్ళు. గెలిచిన బండి వాళ్ళు మాత్రం వేసుకుంటారు. ఇది ఇందులో ఫన్నీగా హోల్ ఆడినట్టు ఆడతారు. ఇగో ఇతనైతే కిందేసి మరి పండబెట్టి మొత్తం కలర్ పూసి రచ్చ రచ్చ చేసారు.
అలా సరదాగా ఒక మంకీ అయితే ఈత చెట్టు ఎక్కి ఈత పళ్ళు తింటుంది. అలా చిన్న ఇంకో మంకీ అయితే అది వేపకాయలు తింటుంది. వాళ్ళ పాప ఉంది, అది పండ్లను తీసుకొని అది తింటూ వాళ్ళ పాపకి ఇస్తుంది. చాలా ఫన్నీగా ఉందని ఈ వీడియో కూడా తీయడం జరిగింది. ఇవైతే ఫస్ట్ ప్రైజ్ గెలిచిన ఎడ్లు పసుపు కుంకుమ కలిపి ఊసారు. ఫస్ట్ ప్రైజ్ అయితే జాడి కిట్టు. ఫస్ట్ ప్రైజ్ ఎవరి? ఎంత ప్రైజ్ మనీ? 7,000. 3 నిమిషాల 17 సెకండ్లు. 3 నిమిషాల 17 సెకండ్లలో కొట్టింది. వారికి ఏ ఊరు? పప్పలరావుపేట. గోపాలరావుపేట జాడి కిట్టు. ఎడ్లియే తిప్పన్ మహేషా? ఏం పేరే? ఏ ఊరు? చెప్పు. నల్ల దీప్ కుమార్. 3:19 సెకండ్లు. 3:19 సెకండ్లు. ఎవరు? సీతారాంపల్లి గ్రామం మహేష్ అనే వ్యక్తి చిన్న ఎడ్ల పరుగు పందెం పెడితే మేము సెకండ్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ జాడి కిట్టు తీసుకోవడం జరిగింది. సెకండ్ ప్రైజ్ నల్లి దీప్ కుమార్ తీసుకోవడం జరిగింది. థర్డ్ ప్రైజ్ నల్లేటి కార్తిక్ తీసుకోవడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. జాడి కిట్టాడి కార్తిక్. సరే నాగేడి కార్తిక్. సరే ఏం పేరే? ఎక్కడ? ఒకరేనా? ఏం పేరే? కార్తిక్. ఎక్కడ? థర్డ్ ప్రైజా? ఇంకా అలేవలే మాట్లాడి మాట్లాడి అన్న అట్లా కాదన్న. ఇప్పుడు గిత్త బాగలేదు, అందరూ ఆగి బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే